శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? మరి అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అమ్మ దయతో. మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కాళికాదేవి జయంతి కూడా ఆ అమ్మ కృపా కటాక్షాలు మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదిగో మన ఇంట్లో కృష్ణాష్టమి వేడుకలు ఇలా జరిగిందన్నమాట. అది మీ అందరికీ చూపించాలి. ఇక మన కృష్ణయ్యను అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానన్నమాట. ఇక వరలక్ష్మి వ్రతం గురించి కూడా మీతో ఏమీ మాట్లాడలేదు కదా అసలు. సరే, ఈ వీడియో చేద్దాము అని చెప్పేసి ఇలా వచ్చానన్నమాట మీ ముందుకు. నాకేమో అస్సలు ఒంట్లో బాగలేదు ఈ 11 రోజుల నుంచి కూడాను. అదన్నమాట. కృష్ణ పాదాలు వేసింది అమ్మాయి చక్కగా. ఉదయం నుంచి ఇదే పని సరిపోయిందన్నమాట. వరలక్ష్మి వ్రతం నుంచి మనం అమ్మకి ఉద్వాసన చెప్పుకోలేదు. ఈ 11 రోజులు కూడా పూజించుకుంటూనే ఉన్నాము. ఇంకా కృష్ణాష్టమి రోజు ఉద్వాసన చెప్పేసి అమ్మకి ఇలా సాయంత్రం నుంచి కృష్ణుడి పాదాలు అవి వేసి ఈ కృష్ణ జయంతిని ఇలా జరిపిందన్నమాట అమ్మాయి. చక్కగా ఇదిగో వెంకన్న బాబును కూడా ఇలా పెట్టేసుకుని తామర పువ్వుతో స్వామివారిని అలంకరించి పూజించుకుందన్నమాట. బాగుందో చూడముచ్చటగా ఉన్నాడు బుజ్జు బుజ్జు కృష్ణుడు. తామర పువ్వు పెట్టుకుని, నెమలేక పెట్టుకుని, ఫ్లూట్ పెట్టుకుని ఎంత బాగున్నాడో. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఇలాగే పాదాలు కూడా చేశానన్నమాట పసుపుతో. అంటే అమ్మ వాళ్ళ ఊర్లో చౌడేశ్వరి దేవి ఉంది. ఆ అమ్మవారికి ప్రతి శుక్రవారం లలితా సహస్రనామం చదువుతారన్నమాట. సరే, ఇక అమ్మ పాదాలు చేసి తీసుకెళ్దాము అని చెప్పేసి ఆ రోజు అమ్మ పాదాలు తయారు చేశానన్నమాట. బుజ్జి తల్లి చూడండి చక్కగా. అంతా అమ్మదయ్యే. అమ్మ అనుకుంటే ఏదనుకుంటే అది మనకు అలా జరిగిపోతుందన్నమాట బుజ్జి తల్లి. నాకు తెలిసి నేను మా పెళ్ళై 26 సంవత్సరాల నుంచి నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. కానీ ఇప్పుడు కూడా ఇలా ఈ సంవత్సరం జరిగినట్టుగా ఏ సంవత్సరం చేసుకోలేదండి. ఏదో 3 రోజుల వరకు ఉంచుకుని అమ్మవారిని పూజించుకుంటానన్నమాట. కానీ ఈసారి అయితే 11 రోజులు ఉంచవలసి వచ్చేసింది. వరలక్ష్మి వ్రతం చేసేసిన తర్వాత అదే అమ్మవారి పాదాలు అవి చేసేసి ఇక నేను నెత్తిపైన పెట్టుకుని నడిచి వెళ్ళి గుడిలో ఇద్దాము అని చెప్పేసి ప్లాన్ అన్నమాట. అలా అనుకున్నాను ఆ రోజు. కానీ అమ్మ నాకు అనుగ్రహం ఆమె పాదాలు చేసేంతవరకు ఇచ్చిందన్నమాట. ఆ పాదాలకు పూజ చేసే ఇది నాకు లేకుండా పోయింది ఇంకా సమయానికి. ఇంకా తర్వాత అమ్మాయి తీసుకెళ్ళి చక్కగా వెళ్ళి లలిత సహస్రనామం అది చేసేసుకుని పూజ అది చేసుకుందంట. అయితే వాళ్ళ పాదాలు చూసిన తర్వాత ఎంత సంతోషపడిపోయారు అంటే గుడిలో పూజారి గారు అది అందరూ అర్చకులు అందరూ కూడాను ఎంత బాగున్నాయో పాదాలు ఇంచక్క అని చెప్పి అమ్మ పాదాలకి కుంకుమ పూజ అది చేశారంట. చాలా బాగా చేశారంట. అయితే మాత్రం నేను వెళ్ళుంటే వీడియో తీసి ఉండేదాన్ని, మీ అందరికీ చూపించి ఉండేదాన్ని. కానీ నేను వెళ్ళలేకపోయానన్నమాట. ఇక అమ్మవారిని ఇంక అందుకే ఉద్వాసం చెప్పకుండా అమ్మాయి మా వారు పూజ చేస్తూ ఉన్నారన్నమాట. ఆ 5 రోజులు వాళ్ళే పూజ చేసుకుని అమ్మని వాళ్ళే చూసుకుంటూ ఉన్నారు. తర్వాత ఇంకా సరే, ఇంకా నాకేమో మనసుకి కొంచెం ఏదో గిల్టీగా అనిపించిందన్నమాట. ఇంకా మనం మనస్ఫూర్తిగా అమ్మని చేయలేదు. పూజ వ్రతం మాత్రం చేసుకున్నాను కానీ ఇంకా ఆమెతో ఏ ముచ్చట్లు మాట్లాడుకోలేదు అని చెప్పి ఇంకా ఇలా ఉంచేసుకుందాము, మనం 11 రోజుల వరకు అమ్మని అలాగే పూజించుకుందాము అని చెప్పి ఇక 11వ రోజు ఇదిగో ఈరోజు శనివారం అమ్మవారికి ఉద్వాసన చెప్పేసి ఇంకా మధ్యాహ్నం నుంచి ఇలా కృష్ణాష్టమి కృష్ణుడినిది రెడీ చేసుకుని ఇలా పూజ అయితే చేసుకున్నామన్నమాట. అది
ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు జరిగిన కథలన్నీ నేను మీతో ఇంకేమీ పంచుకోలేకపోయాను. అందుకే ఏమి వీడియో ఏమి చేయలేదన్నమాట. అమ్మ గురించి ఏం చెప్పలేకపోయాను. అదే బాధగా ఉందన్నమాట. సరే ఈరోజు కృష్ణాష్టమి కదా! ఈరోజు మీ అందరికీ తెలియచెప్పాలి. కొన్ని కొన్ని కారణాల వల్ల నేను వీడియో చేయలేకపోయాను అని మీ అందరికి ఇప్పుడు చెప్తున్నాను. అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను. అదన్నమాట. సరే కొంచెం సేపు వీడియో చేద్దామని చెప్పి ఈరోజు ఇలా శ్రీకృష్ణుడు మీ ముందుకు ఇలా వచ్చాడు దర్శనమిచ్చుకోవడానికి. మరి దర్శనం ఇచ్చేసుకున్నారు. అది తామర పువ్వు అది ఎంత బాగుందో ఇంచక్క స్వామివారికి. అదండి మరి వరలక్ష్మి వ్రతం రోజు జరిగినవి మీతో చెప్పాలి అనుకుంటూ ఉన్నానన్నమాట. ఇక మన వాళ్ళందరికీ చెప్పాలి కదే మరి, ఎందుకు వరలక్ష్మి వ్రతం రోజు వీడియో ఏమి చేయలేదు అనేసి అనుకుంటారు కదా అని చెప్పేసి ఇప్పుడు నేను అన్ని వివరంగా మీతో మాట్లాడానన్నమాట. అమ్మ దయతో అలా జరిగిపోయింది ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం. మరి మీకు ఇదిగో అమ్మ పాదాలు చూపిస్తాను చూడండి. ఇదిగో అమ్మ పాదాలు అసలు ఎంత బాగున్నాయో, ఎంత బాగా వచ్చిందో. నేను ప్రతి శుక్రవారం చేసుకుంటున్నాను అన్నమాట. ఈ శ్రావణ మాసంలోని పాదాలు చేసి అమ్మవారికి కుంకుమార్చన చేసుకుని పూజించుకుంటున్నాను అన్నమాట. ఎందుకు అలా అనిపించింది, పాదాలు తీసుకెళదాము అమ్మకి, గుడిలో మన ఇంట్లోనే చేసుకోవడం కాదు, గుడిలో కూడా ఇద్దాము పాదాలని అనిపించి అలా ఇచ్చానన్నమాట. అసలు అర్చకులైతే చాలా ఆనందపడిపోయారంట. మీ ఊరి నుంచి మా ఊరికి అమ్మవారి పాదాలు వచ్చింది అని చెప్పేసి. అది మరి చూసారు కదా, మన ఇంట్లో కృష్ణ జయంతి వేడుకలు, అమ్మవారి పాదాలు, కృష్ణయ్య పాదాలు. అది మరి ఇక మన వరలక్ష్మి అమ్మను కూడా మళ్ళీ ఇంకొకసారి చూపించేస్తాను మీకు. నాకు మనసు మీకు ఇలా చూపించి నేను చెప్తేనే నాకు తృప్తి అన్నమాట, లేకపోతే తృప్తి అనేది ఉండదన్నమాట. అందుకే మళ్ళీ ఇంకొకసారి అమ్మ ఇలా ఎంత అందంగా ఉన్నారోనండి. అసలు నాకు 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి, తెలుసా, అంత బాగున్నారన్నమాట. ఇదిగో తమ్ముడి పిల్లలు అయితే వచ్చారన్నమాట. శ్రీకృష్ణుడు రాధలాగా వీళ్ళు కూడా అలంకరించుకొని చక్కగా ఇదిగో మన బుల్లి కృష్ణయ్య దగ్గర ఇలా వీడియో ఫోటోలు తీసుకున్నారన్నమాట పిల్లలు చక్కగాను. అదండి మరి చూసారు కదా, మన బుల్లిబుజ్జి శ్రీకృష్ణుడిని మీతో చెప్పాలి అనుకున్న విశేషాలన్నీ మాట్లాడేశాను. మరి అమ్మ గురించి, ఈ శ్రీకృష్ణ గురించి ఎంత చెప్పినా నాకు తక్కువగానే ఉంటుంది. మరి మళ్ళీ వినాయక చవితికి కలుసుకుందామండి. మరి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుందండి. మరి ఉంటానండి. మరి అమ్మతో నా అనుబంధం, అమ్మ సేవకి నా జన్మధన్యం, అమ్మ పాదాలకు సర్వం అంకితం. శ్రీమాత్రే నమః.